ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్, ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. సార్, ఈదర్ రామకృష్ణ గారు రీసెంట్గా ఒక బిజినెస్ మ్యాగజైన్లో నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ గురించి చదివాను. సో అంటే నాకు పెద్దగా అర్థం కాలేదు, డెప్త్గా నాకు అర్థం కాలేదు. సో దాని గురించి నాకు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి డీటెయిల్గా తెలియచేయగలరు? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఈ మధ్య ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇది ఒకటి లాంచ్ చేశారండి. రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. నిఫ్టీలో నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అని. జనరల్గా అందరికీ ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలిసే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ అంటే ఇండెక్స్ రిటర్న్స్ని రీప్లికేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇండెక్స్లో మనం పెట్టుబడికి పెట్టినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అంటున్నాం కాబట్టి నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నిఫ్టీ 50లో మనం లాస్ట్ 24 ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 17.3% రిటర్న్ వచ్చిందండి నిఫ్టీలో. సో అదే రిటర్ను ఆ ఇండెక్స్ ఫండ్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో అదే రిటర్ను వీళ్ళకి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా వేరే మార్గాలు ఏమున్నాయని మనం ఆలోచిస్తే, నిఫ్టీ 50 లిక్విడ్ బీస్ ఈక్విటీ నిఫ్టీ బీస్ ఉంటాయండి. అంటే ఈటీఎఫ్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ అంటే మనం మ్యూచువల్ ఫండ్తో డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం యూనిట్స్ కొనుక్కున్నా కానీ మళ్ళీ యూనిట్స్ రిటర్న్ చేసేసి డబ్బులు తీసుకున్నా కానీ అది మ్యూచువల్ ఫండ్తో డీల్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కేవలం ఎవ్రీ అదర్ డే, అంటే ఎవ్రీ డే రోజుకు ఒకటే కొటేషన్ దొరుకుతుంది మనకి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఏవి ఎంత ఉందని చెప్తారు వాళ్ళు. దాన్ని బట్టి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, మన మనీ తీసుకొని బయటికి రావచ్చు. కానీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అదే ఇండెక్స్ని మనము చిన్న చిన్న యూనిట్స్లో 1/10 ఆఫ్ యూనిట్ కూడా మనము ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్లో కొనుక్కొని, సో ఎక్స్చేంజ్లో కొనుక్కున్నామంటే ఆటోమేటిక్గా మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటే ఎనీ టైం మళ్ళీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది అందరికీ తెలిసిన కామన్ సబ్జెక్ట్సే, ఈటీఎఫ్స్ కానీ లేదా ఇండెక్స్ ఫండ్స్ కానీ. సో ఇండెక్స్ ఫండ్స్ బేసిక్గా ఏంటంటే దాంట్లో 50 అన్నాం కాబట్టి, నిఫ్టీ 50 అంటున్నాం కాబట్టి, నిఫ్టీ 50లో దాదాపు 50 షేర్స్ ఉంటాయి. సో ఈ 50 షేర్స్ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. డిఫరెంట్ సెక్టార్స్ ఉంటుంది, ప్రాపర్గా డైవర్సిఫై అయిపోతుంది. ఆ డైవర్సిఫై అయిపోయిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి అంత భయం ఉండదు. మనము నిఫ్టీలో కంఫర్టబుల్గా ఉండొచ్చు. అంటే అప్పుడప్పుడు 10%, 20% కరెక్షన్స్ తీసుకున్నప్పటికీ నిఫ్టీ కూడా కొన్ని సందర్భాల్లో 50% కరెక్షన్స్ తీసుకున్నా కానీ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 17% ఇప్పుడు దాకా వచ్చింది. మేబీ భవిష్యత్తులో ఈ నెంబర్ కొంచెం తగ్గచ్చు. అంటే ఇప్పుడున్న హైయెస్ట్ వాల్యుయేషన్స్ కావచ్చు, లేకపోతే మన పీ రేషియో ఎక్కువగా ఉండటం కావచ్చు. ఇలాంటి కారణాల చేత భవిష్యత్తులో నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో కొంచెం రేట్ ఆఫ్ రిటర్న్ అనేది తగ్గచ్చు. కానీ సేఫ్గా ఉండాలనుకుంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి. అలాగే ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఎలాంటి ఫండ్ మేనేజర్కి డబ్బులు పెడుతున్నాము, లేకపోతే ఎలాంటి ఈక్విటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనే డౌట్స్ ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఇండెక్స్ ఫండ్లోకి వెళ్ళడం అందరికీ క్షేమం అండి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన దీనికి అంటే నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్కి రెగ్యులర్ ప్లెయిన్ వెనిలాకి అంటే ఏంటి తేడా అనేది జనరల్ డౌట్ అది. సో జనరల్గా వెయిటేజ్ అనేది ఉంటుందండి. నిఫ్టీ 50 షేర్స్లో మీరు వెయిటేజ్ కనుక తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 13% వెయిటేజ్ ఉంటుంది. అట్లాగే నిఫ్టీ రిలయన్స్కి 12% వెయిటేజ్ ఉంటుంది. సో అట్లాగే టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి వీటికి వెయిటేజెస్ ఎక్కువ ఉంటాయి. వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల, వాటి వెయిటేజ్ ఎక్కువ ఉండటం వల్ల కేవలం 4-5 షేర్లు పెరగగానే ఇండెక్స్ పెరిగిపోతుంది 100 పాయింట్లు, 150 పాయింట్లు. కానీ మిగతా 45 షేర్లు పెరగాల్సిన అవసరం లేదు. కేవలం 1-2 షేర్లు పెరిగి మార్కెట్ ప్లస్లో క్లోజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ 2 షేర్లు పడిపోయిన రోజున నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్లెయిన్ వెనిలా ప్రోగ్రాంలో కనుక ఇండెక్స్ ఫండ్లో తీసుకున్నట్లయితే మనకి అంటే మన ఇందాక చెప్పుకున్న రిటర్న్స్ అనేది వస్తాయి. కానీ ఈక్వల్ వెయిట్లో ఫండ్లో తీసుకుంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈక్వల్ వెయిట్లో కనుక తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే
50 షేర్లో సమాన భాగాలు చేస్తారండి. మీ ఫండ్ని సమాన భాగాలుగా 50 ముక్కలు చేసి 50 భాగాలుగా చేసి ఆ ఫండ్ని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో సపోజ్ ఫండ్కి ₹1 కోటి వస్తే దాన్ని 50 ముక్కలు చేస్తారు. అంటే 2 లక్షల చొప్పున ప్రతి షేర్లో 2 లక్షలు పెడుతూ ఉంటారు. సో ఈ వెయిటేజ్ అనేది మెటీరియల్ అవ్వదు ఇంకా. అంటే వెయిటేజ్ వల్ల ఆ ఇండెక్స్ ఫండ్ ఇబ్బంది పడదు. సో దీని రిటర్న్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 24 ఇయర్స్లో ఎలా ఉన్నాయి, 10 ఇయర్స్ పీరియడ్లో తీసుకుంటే ఎలా ఉన్నాయి, లేకపోతే 3 to 5 ఇయర్స్ పీరియడ్స్లో తీసుకుంటే ఎలా ఉన్నాయి, మనం ఒకసారి చెక్ చేస్తే సో ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వటం వల్ల ప్రతి షేర్కి ఈక్వల్ వెయిట్ ఉంటుంది. అది చిన్న మార్కెట్ క్యాప్ కావచ్చు. ఇప్పుడు రిలయన్స్ లాంటివి 20 లక్షల కోట్లు ఉండొచ్చు మార్కెట్ క్యాప్, లేకపోతే అంత మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ ఉండొచ్చు, లేదా చిన్నది ఒక 40-50 వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న లాస్ట్ స్టాక్ ఉండొచ్చు. సో రెండింటికి ఈక్వల్ వెయిట్ ఇవ్వడం వల్ల కొంచెం గ్రో అయ్యే స్టాక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఆటోమేటిక్గా. సో ఈ రిటర్న్స్ కనుక తీస్తే లాస్ట్ 10 ఇయర్స్లో పెద్ద చేంజ్ లేదండి. అంటే పెద్ద రిటర్న్స్లో పెద్ద మార్పులు లేవు. అంటే ఈక్వల్ వెయిట్లో ఎంత రిటర్న్ వచ్చిందో మెయిన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో కూడా అంతే రిటర్న్ వచ్చింది. కానీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో అంటే 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, 7 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 4% నుంచి 7% ఎక్కువగా ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవచ్చు అంటే మనము లాంగ్ టర్మ్ అంటే ఒక 10 ఇయర్స్ పీరియడ్ తీసుకున్నప్పుడు సమానంగా వచ్చిన ఒక షార్ట్ టర్మ్లో కొంచెం ఎక్కువ అనేది ఈక్వల్ వెయిట్లో వచ్చింది, రిటర్న్ ఎక్కువ వచ్చింది. సో 24 ఇయర్స్ అంటే కొంచెం లార్జర్ టైం ఫ్రేమ్ కనుక తీసుకున్నట్లయితే, ఒక 24 ఇయర్స్ పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే 17.3 అని మనం ఇందా చెప్పుకున్నాం ఇండెక్స్ ఫండ్కి. అదే ఈక్వల్ వెయిట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్కి దానికంటే 3% ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ 20.43% రిటర్న్ రావడం జరిగింది. సో అంటే మనము ఎక్కువ కాలము ఉన్నట్లయితే లేదా తక్కువ కాలం ఉన్నా, అంటే 10 ఏళ్ళ కంటే తక్కువ కాలం ఉన్నా లేకపోతే 10 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం ఉన్నా కానీ ఇండెక్స్ ఈక్వల్ వెయిట్ అనేది ఎక్కువ అడ్వాంటేజెస్గా మనకు కనిపిస్తుంది. సో మామూలుగా మనము ఎగ్జాక్ట్గా 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నట్టే సమానంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇండెక్స్ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని మనకు అర్థమవుతుంది. కొన్ని దీంట్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ లేవా అని మనం అడగచ్చు. కేవలం లాస్ట్ 24 ఇయర్స్ 2 సందర్భాల్లో మాత్రమే ఇది తక్కువగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అయింది. అలాంటి సందర్భంలో ఇది స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. 2018లో 2 నెగిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ, 2 నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ ఇండెక్స్ ఈక్వల్ వెయిట్ ఫండ్ అనేది కొంచెము ఎక్కువ నెగిటివ్ ఇచ్చింది. సో ఇలాంటి 1-2 సందర్భాలు మినహాయించి ఓవరాల్ పిక్చర్ కనుక తీసుకున్నట్లయితే నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ అనేది ఎక్కువ అడ్వాంటేజెస్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పుడున్న ఆల్ టైమ్ హై సినారియోలో ఉన్న సందర్భంలో ఇక్కడ నుంచి ఆ స్టాక్స్ ఈక్వల్ వెయిట్ ఇవ్వటం వల్ల కొంచెము ఈ ఫండ్కి ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందండి భవిష్యత్తు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. ఓకే, థ్యాంక్ యూ.